హలో అండ్ వెల్కమ్. ముందుగా ఆయన ఒక మంచి రచయిత, ఆ తర్వాత మంచి కమర్షియల్ డైరెక్టర్. సో మంచి సినిమాలను అందిస్తున్నారు, మెసేజ్లు, వాల్యూస్ ఉన్న సినిమాలను. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీ అంతటికీ కూడా ఆచార్యుడిగా మారారు. సో ఎవరి గురించి మాట్లాడుతున్నానో తెలుసు. డైరెక్టర్ కొరటాల శివ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డైరెక్టర్ అవుదామని కలలు కంటున్న తన ఆశలను, కష్టాన్ని అన్యాయంగా దోచేశారని చెప్పి ఓ అప్కమింగ్ దర్శకుడు ఆచార్య చిత్రంపై సంచలన ఆరోపణలు కూడా చేశారు. బాలయ్య బాబుతో పెద్దాయన అనే వర్కింగ్ టైటిల్గా అనుకుని కథను రిజిస్టర్ చేశానని, తన పర్మిషన్ లేకుండా ఎలా కాపీ చేస్తారని అప్కమింగ్ దర్శకుడు రాజేష్ మండూరి కొరటాల శివను సూటిగా క్వశ్చన్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే పరిశ్రమలో హాట్ టాపిక్గా కూడా మారింది. మరి పరిశ్రమకు రచయితగా వచ్చి కమర్షియల్ దర్శకుడిగా మారి అకౌంటబిలిటీ అంటే ఏంటో చూపించిన కొరటాల ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారు? సోషల్ మెసేజ్ చిత్రాలు చేస్తున్న కొరటాల అంతఃకరణ శుద్ధితో ఆచార్యపై ఎలాంటి వివరణిస్తారో ఇప్పుడు చూద్దాం. హలో సార్, హౌ యూ? హలో అండి, నమస్కారం. ఐఎమ్ గుడ్. సో ఏంటి సార్, ఆఫ్టర్ కరోనా లాక్డౌన్ ఎలా ఉంది, ఏంటి ఇప్పుడు సిచ్యుయేషన్? సో వాట్ వర్ యూ డూయింగ్ టిల్ నౌ, ఇప్పటి వరకు? అందరిలాగానండి, జస్ట్ స్టేయింగ్ ఎట్ హోమ్ అండ్ సేఫ్. కొంచెం ఇంటి పనులు, పుస్తకాలు చదువుకోవటం. ఓకే, ఇంటి పనులు జస్ట్ ఛాలెంజ్ మాత్రమే కాదంటారా? చేశారా తర్వాత కూడా కంటిన్యూడా? అంటే తప్పనిసరి పరిస్థితి అండి. అంటే ఇంట్లో పని వాళ్ళు లేరు. సో మా వైఫ్ నేనే, మరి వి షుడ్ షేర్. తప్ప అది సో అన్ని పనులు తనే చేయగలదు. సో అందుకని అన్ని పనులు ఇద్దరం కలిసి చేసుకోవటం, తర్వాత కొంచెం ఖాళీ సమయంలో పుస్తకాలు చదువుకోవటం, కొత్త సినిమాలు ఏమైనా ఉంటే చూడటం. ఓకే, కొరటాల శివ గారు ఏంటి మిస్డ్ అంటే టైం అంతా మిస్ అయిందా? సెట్స్, లొకేషన్, హడావిడి, చాలా ఫాస్ట్గా సినిమాలు తీస్తారు, మంచి అవుట్పుట్ని వెంటనే ఇచ్చేస్తారు. అంటే ఇది నా ఒక్కడికైనా కాదండి, అందరికీ. మా ఇండస్ట్రీలో అన్ని సినిమాలు ఆగిపోయినాయి, చాలా మందికి పని లేకుండా పోయింది. మా పరిశ్రమే కాదు, అన్ని పరిశ్రమలు, యావత్ ప్రపంచం ఖాళీగానే ఉంది. సో అందరం ధైర్యంగా ఎదుర్కొన్నాం. ఇంకొంతకాలం ఎదుర్కొంటే బెస్ట్ టైమ్స్ ముందున్నాయని చెప్పి హోపింగ్ సో. సో ఈ పీరియడ్లో ఏం చేశారు? అంటే కొత్త కథలు ఏమైనా రాసేసుకున్నారా, లేకపోతే మీ వర్క్ పరంగా ఏం చేశారు? ఇట్స్ ప్రాసెస్, ఇంకా రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి వీళ్ళని సమయంలో కొత్త ఆలోచనలు ఏమైనా వస్తే వాటిని రాసి పెట్టుకోవటం. బట్ ఫస్ట్ 2-3 months అంటే ఎవ్రీ వన్ కోవిడ్ గురించి డిస్కషన్స్, దాని జాగ్రత్తలు మాట్లాడుకోవటం, ఎవరు ఫోన్ చేసినా దాని గురించి మనం ఎడ్యుకేట్ అవ్వటం, తెలుసుకోవటం, రోజుకు ఒక కొత్త విషయం. ఎవరైనా కేసులు వస్తే అక్కడ కేసులు ఏంటి, ఇక్కడ కేసులు ఏంటి, ఎవరికి వచ్చింది. సో ఫస్ట్ 2-3 months ఇదే. సో అందులోంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత సరే ఇంకా ఇది ఇప్పుడే తగ్గేలా లేదని చెప్పి అందరం కొంచెం అలవాటు పడి కొంచెం ధైర్యం వచ్చిన తర్వాత ఇక వేరే పనుల్లోకి కొంచెం ఆలోచన స్టార్ట్ చేసాం తప్ప. బట్ ఫస్ట్ 2-3 months అందరం డిస్కసింగ్ ఓన్లీ అబౌట్ కోవిడ్ అండి. సార్ అలాగే అంటే ప్రతి సినిమాలో, మీ ప్రతి మూవీ ఏది తీసుకున్నా ఒక మెసేజ్ ఉంటుంది. సినిమా లాస్ట్లో మంచి వాల్యూస్ ఉన్న సినిమాల్ని, కంటెంట్ని ఇస్తూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఆ బ్లాక్ బస్టర్స్, ఆ ఫాలోయింగ్ని, ఆ క్రేజ్ని అంతా మీరు సొంతం చేసుకున్నారు. సో ఈ సినిమాలన్నీ ఇలాగే ఉంటాయి కాబట్టి, సో చాలామంది కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత అంటే ఇండస్ట్రీ పీపుల్ కానీ అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ప్లాస్మా డొనేట్ చేయండి, సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ టు సమ్ వన్ అనే విషయం. సో అలాగా మీకు చాలామంది దాని గురించి బయటకు వచ్చి, మొన్న చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా ఈ విషయంలో మాట్లాడుతూ వచ్చారు. సో ఈ విషయంలో మిమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే మీరు కూడా క్యాంపెయిన్ చేయమంటే చేస్తారా? తప్పకుండా అండి. అంటే గవర్నమెంట్స్, డాక్టర్స్ అండ్ కన్సర్న్ అథారిటీస్ డెఫినెట్గా ఎంతో రీసెర్చ్ చేసి చెప్తారు, అంటే ఇది చేస్తే మంచిది అని. లేకపోతే ఎందుకంటే దే ఆర్ వెరీ మచ్ అకౌంటబుల్ వాళ్ళందరూ. సో ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ మీద కొంచెం తగ్గిన వాళ్ళు కొంతకాలం ఆగిన తర్వాత ప్లాస్మా డొనేషన్ ఇవ్వటం వలన
కొందరు అవుట్ ఆఫ్ డేంజర్ అవుతారు, కొందరు క్యూర్ అవుతారు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్పినప్పుడు, అండ్ మీకేం కాదు, దట్స్ ఏ హెల్దియర్ ప్రాసెస్ అని చెప్పిన తర్వాత డెఫినెట్లీ అంతమంది పెద్దవాళ్ళు, ఎక్స్పర్ట్స్, ప్రభుత్వాలు అందరూ చెప్తున్నప్పుడు ఎవ్రీవన్ షుడ్ గో అండి. ఎందుకంటే అంతకంటే ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ ఏముంటుంది, మన వలన ఇంకొకరి ప్రాణం మీరు కాపాడగలుగుతున్నారు ఇన్ ఎ వే. సో నాకు తెలిసి అంతకు మించిన సాటిస్ఫాక్షన్ ఎందులోనూ రాదనేది. రకరకాల దానాలు ఉన్నాయి, ప్లాస్మా దానం కొత్తగా ఉంది కానీ బట్ ప్రాణదానం ఇట్స్ ఆల్మోస్ట్ అది. సో అది మన రెస్పాన్సిబిలిటీ ఒకటి, అండ్ రెండు అది ఎంత పుణ్యము, అండ్ అది ఇచ్చే సాటిస్ఫాక్షన్, ఇట్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్, ఒక ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్తో బతకచ్చు మనం. నాకు వచ్చింది, నేను రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసి నేను మళ్ళీ ప్లాస్మా నేను డొనేట్ చేశాను, అది ఇంకొకరికి ఉపయోగపడి ఉంటుంది త్వరగా క్యూర్ అవటానికి అనే ఫీలింగు అన్డౌటెడ్లీ దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ యూ కెన్ హ్యావ్. సో అందరూ కోవిడ్ నుంచి రికవర్ అయిన వాళ్ళు, వాళ్ళ కొంతకాలం తర్వాత డాక్టర్ సెషన్, సో ఈ టైం తర్వాత మీరు ఇవ్వచ్చు అన్నప్పుడు తప్పకుండా వెళ్ళి ఇవ్వగలిగితే కనుక దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ అండి. మన జీవితంలో అది మర్చిపోలేని సంఘటన అవుతుంది. సో ఎంతో మంది మహానుభావులు ఇచ్చారు, ఇంకా ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఎక్స్పర్ట్స్ చెప్పే తెలుసుకొని ప్లీజ్ గో హెడ్ అండ్ డొనేట్ ప్లాస్మా. సార్, ఈ కోవిడ్ అనేది చాలా ఇండస్ట్రీస్ని, అంటే ఇది కాదు ఇది ఎఫెక్ట్ అవ్వంది లేదు, లేదా ఈ పీపుల్ ఎఫెక్ట్ అవ్వలేదు, ఐ మీన్ టాప్ లెవెల్ నుంచి ఎటువంటి వారైనా ప్రతి ఒక్కరికి ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ వర్క్స్ ఎవ్రీథింగ్ కామ్ అయిపోయాయి. సో వర్క్ లేకుండా, బట్ లేటర్ ఆఫ్టర్ కొన్ని మంత్స్ రికవర్ అవుతూ వచ్చారు, వాళ్ళ వర్క్స్కి వెళ్తున్నారు, చేస్తూ వస్తున్నారు. బట్ కమింగ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, సో అది మాత్రం అలాగే ఇప్పటికీ ఉండిపోయింది. అంటే చేయడానికి ఆప్షన్ లేదు, ఇట్స్ క్రూ, చాలా పెద్ద టీం వీళ్ళందరితో. సో స్టిల్ ఎఫెక్ట్ అవుతున్న ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది డెఫినెట్గా ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే చెప్పుకోవాలి. సో వాట్ డు యూ సే అబౌట్ దట్? డెఫినెట్లీ, అంటే మేము కూడా త్వరగా ఇందులో నుంచి బయటపడదామనే ఆలోచన అందరికీ అండి. బికాస్ లాట్స్ ఆఫ్ స్టేక్ ఇన్వాల్వ్, ఎంతో మందికి ఉపాధి, ఆల్మోస్ట్ 5 months నుంచి. సో అందరం ఒక ఫ్యామిలీ కాబట్టి అందరం తలా చేసి కష్ట నష్టాలు పంచుకున్నాము. సో ఎంతకొట్ట కొంచెం పాస్ అయ్యాం టైం, ఈ 4-5 months కొంచెం. బట్ వెన్ అనేది లాట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ అండి దీనికి. అంటే మిగిలిన రంగం ఎలా ఉంటుందో తెలియదు కానీ మాదేంటంటే ఫర్ బిగ్ ఫిల్మ్ అట్లీస్ట్ అంటే కనీసం ఒక 150 మంది క్రూ, కాస్ట్ అండ్ క్రూ ఉంటారు. అండ్ అందరం కొంచెం క్లోజ్డ్గా వర్క్ చేసే ఎన్వైరన్మెంట్ అది. సో 1-2 సార్లు ఆలోచించుకోవాలి, చూసుకోవాలి, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే, లేకపోతే ఎవరన్నా ఆల్రెడీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించుకోవాలి, ఆ క్రూని సెలెక్ట్ చేసుకోవాలి. సో టూ మచ్ ఆఫ్ హోంవర్క్ చేయాలి, అండ్ కొంచెం ఎక్కడో ఒక ధైర్యం రావాలి. సో ఇదొక ఫ్యాక్టర్ అయితే. 2, అంటే ఎన్నో కోట్లు ఇన్వెస్ట్ చేయాలి. సో త్వరగా షూటింగ్స్ పూర్తి చేస్తే ఇంకా రిలీజ్ అవుతాయా, థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, జనం వస్తారా లేదా. సో ఇలాంటి ఆలోచనలు ఎన్నో ఇంకా అర్థం కాకుండా ఉన్నాయి, ఇంకా క్లారిటీ రాలేదు ఇంకా ఇవన్నీ. సో 1 by 1 డెఫినెట్లీ అన్ని ఒక్కొక్క క్లారిటీ వస్తూ ఉంటే ఐ థింక్ ద నెక్స్ట్ 2 months, 1 or 2 months లో అందరం ఒక్కొక్కటి ఒక క్లారిటీ తెచ్చుకొని ముందుకు వెళ్తామేమో అనే హోప్తో ఉన్నాం. సో సార్, అంటే మనం అన్నట్లుగానే ఫస్ట్లో అందరం భయపడ్డాం, కరోనా అనగానే మొత్తం ఎలా ఉంటుందో ఏంటో అని. ఒక 2-3 నెలలు మీరు అన్నట్లుగానే అడ్జస్ట్ అవ్వడానికి, ఆ భయం నుంచి కోలుకొని వాట్ ఈజ్ ఇట్ అనేది క్లియర్గా తెలుసుకోవడం, ఒక అవేర్నెస్ వచ్చిన తర్వాత, అంటే అంత భయపడాల్సిన పరిస్థితి లేదు, అలాగని చెప్పి నెగ్లెక్ట్ చేసే పరిస్థితి కూడా లేదు అనే విషయం మనందరికీ తెలుసు. బట్ స్టిల్ అంటే మీరు కూడా ఒకటి మెసేజ్ ఇచ్చారు, అంటే ఎంత చెప్తున్నా మాస్కులు కానీ ఏవి కానీ వేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, పశువులకి అలా చేస్తే పశువులకిను మనుషులకి తేడా ఏంటి అన్నట్టు క్వశ్చన్ చేశారు. సో నిజంగానే చాలా ఇర్రెస్పాన్సిబుల్గా తిరుగుతున్నారు. సో దానికి తోడు అసిమ్టమాటిక్ అయిపోయింది పరిస్థితులు. సో ఏంటి, మళ్ళీ ఇంకొకసారి ఏమైనా చెప్తారా దీని గురించి? పీపుల్ అంటే ఎవ్రీడే మనకి
సో దీనికి సంబంధించిన అథారిటీస్ కానీ ప్రభుత్వాలు కానీ చెప్పే ఫాలో అవ్వాలండి. సో అంతకుమించి బికాస్ వీఆర్ ఆల్ లేమన్, మనం కోవిడ్ గురించి మనం రోజు కొంత తెలుసుకుంటా ఉంటామే. యావత్ ప్రపంచం మనమే కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా కొన్ని ఇవాళ ఒకటి చెప్పి రేపు లేదు, మళ్ళీ వాళ్ళు కొత్త తెలుసుకొని మళ్ళీ అప్డేట్ చేస్తున్నారు. సో అందరం లేమన్ ఇందులో, సో రోజు తెలుసుకుంటున్నాం. సో బట్ అందరూ కామన్ గా చెప్పింది ఏంటంటే దీని స్ప్రెడ్ ఆపాలంటే కొంచెం మాస్కులు వేసుకుంటే కొంత డేంజర్ లెవెల్స్ తగ్గుతాయి, ఎక్కువ స్ప్రెడ్ అవ్వదు అని చెప్పని వాళ్ళు లేరండి. బట్ అయినా సరే మనం దట్స్ ద ఓన్లీ రూల్ కదా, థంబ్ రూల్ ఒకటే. ఫస్ట్ మన అందరికి తెలిసింది అంటే మిగిలిన తెలిసిన తెలియకపోయినా మాస్క్ చేసుకోవాలి స్ప్రెడ్ ఆపాలంటే, ఇది ఒకటే తెలుసు. ఇది ఆఖరికి కింద పల్లెటూర్లు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కూడా తెలిసిపోయింది మాస్క్ చేసుకోవాలి కానీ. బట్ అయినా కొందరు అదేదో అదేంటో మనకు అడ్డు, మనకేం రాదులే అని రెస్పాన్సిబుల్ గా ఉంటాం. వాళ్ళకి కష్టమే అది. అండ్ వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యి, ఇంట్లో పెద్దవాళ్ళకి స్ప్రెడ్ అయ్యి, లేకపోతే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యి చాలా ఇబ్బంది సిచ్యుయేషన్ అది. సో ఐ ఫెల్ట్, అంటే నేనే చాలా మందిని చూశాను మాస్క్ వేసుకోకూడదు, ఏంటంటే మనకు రాదులే, మనలో ఎవరికి లేదు అనేది చెప్పలేదు. ఎందుకంటే మనం ఒక్కొక్కళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ తిరిగి వచ్చామో, ఎవరెవరిని కలిసామో అందరికీ తెలియదు. సో ద బేసిక్ సెన్స్ ఏంటంటే మాస్క్ వేసుకొని ఉంటాం ఒక 2-3 మనుషులు ఉన్నప్పుడు. బట్ అయినా అది నాకేం పట్టదు, ఎంత చెప్పినా సరే నేను వేసుకోను అంటే కనుక వాళ్ళని ఏమనాలి. సో ఐ ఫెల్ట్ లిటిల్ కన్సర్న్ దానికి అందుకని కొంచెం హార్ష్గా ఒక మెసేజ్ చెప్పాల్సి వచ్చింది. అదే కనిపించింది, ఎలాగో మెసేజ్ ఇస్తారు, సో కొంచెం గట్టిగా ఇచ్చినట్టున్నారు, అంతేనా? అంతే. సో సార్, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్, దాని గురించి మాట్లాడదాం, ఆచార్య గురించి. బిఫోర్ దట్ ఈ పీరియడ్ అంతా ఆల్మోస్ట్ కరోనా స్టార్ట్ అయిపోయి మనకి 4-6 months అయిపోతుంది. సో ఈ టైంలో మీరు కొత్తగా అంటే మూవీస్ అవన్నీ చూడడం, అందరం కూడా అంటే జనరల్గా ఏం చేయాలో తెలియక ఓటీటీ ప్లాట్ఫామ్స్ దాంట్లో రిలీజ్ అవుతున్న వెబ్ సిరీస్లు, సినిమాలు, అన్ని కంటెంట్ మంచి మంచి సినిమాలను అందరం వాచ్ చేసాం. సో మీరు కూడా చూసారా అలాగే? అండి, అంటే వరల్డ్ సినిమా, వేరే లాంగ్వేజ్ సినిమా, దిస్ ఇస్ ద టైం. ఇక కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంతకంటే టైం లేదు, ఎందుకంటే బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి. సో ఇదొక ఆపర్చునిటీ. సో ఇంకా చదవని పుస్తకాలు, సో వేరే లాంగ్వేజ్ సినిమా, వేరే జానరస్ సినిమా అన్నీ చూసి ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం లేదు. సో చాలా వరకు కవర్ చేశానండి, చాలా వరకు. ఓకే. సో మా అందరికీ కూడా అంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్న వెబ్ సిరీస్లు ఇవన్నీ చూసిన తర్వాత సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మాకు మీరు అన్నట్లుగానే డిఫరెంట్ లాంగ్వేజెస్లోనూ డిఫరెంట్ కంటెంట్ ఉన్న మూవీస్ చూడడం కానీ, సో థ్రిల్లర్స్లో ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ చూడడం వల్ల కూడా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా పెరిగిపోయాయి. సో ఓకే, సినిమా అంటే ఈ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి, ఇంత థ్రిల్లింగ్ గ్రిప్పింగ్గా ఉన్నాయి స్టోరీస్ అనేది. సో అలాగే మీరు చూస్తున్నప్పుడు సో ఇంకా మనకి చేంజ్ అవ్వాలి, మన కథలు మారాలి, లేకపోతే ఇంకొంచెం కొత్తగా తీయాలి, ఇలాంటి ఆలోచనలు ఏమైనా వచ్చాయా మన సినిమాల్ని కంపేర్ చేసుకుంటూ ఉంటే? అంటే మన సినిమా ఆ సినిమా అని కాదండి, మా ఇండస్ట్రీ వరకు ఫిల్మ్ మేకింగ్ ఇస్ ఏ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ అండి. కొత్త సినిమా చూసినా చూడకపోయినా సరే మన పాత సినిమా నుంచి మనకు కొన్ని ఫ్లాస్ తెలుస్తాయి, వెల్విషర్స్ చెప్తారు, సో అప్డేట్ అవుతుంటాం. వేరే సినిమా చూసినప్పుడు వాళ్ళు ఇంకొంచెం బాగా చేస్తుంటే అనిపిస్తుంది, మనం ఇంకొంచెం అప్డేట్ అవ్వాలనిపిస్తుంది, అదే ఇలా కూడా మనం తీసుండొచ్చు అనిపిస్తుంది. సో ఈ టైం అని కాదండి, ఎవ్రీ డే వి షుడ్ ఎవాల్వ్, వి షుడ్ లెర్న్ సంథింగ్. నేను నేర్చుకోను అన్న రోజు మనం వెళ్ళిపోవటమే పీరియడ్. సార్ అలాగే అంటే తెలుగు సినిమాలు, తెలుగు హీరోలు అనగానే ఒక రేంజ్ లేదా హెలికాప్టర్లు అంతా కూడా అదే ఎక్స్పెక్టేషన్స్, హై లెవెల్ ఇలా ఉండడం, చూపించడం అంతా కూడా అలాగే ఉంటాయి. సో వెన్ వి వాచ్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, డిఫరెంట్ జానర్స్, అవన్నీ రియాలిటీ, లొకాలిటీ, ఇవన్నీ కూడా సో మన దగ్గర ఎందుకు ఇలాంటి సినిమాలు రావు అనే వాళ్ళు కూడా చాలామంది ఈ సినిమాలన్నింటినీ చూసిన తర్వాత క్వశ్చన్స్ రైజ్ అవుతూ వచ్చాయి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే లేదండి, అంటే ప్రతి ఇండస్ట్రీలోనూ
ఒక కమర్షియల్ సినిమా ఉంటుంది, ఒక పెద్ద సినిమాలు ఉంటాయి, చిన్న సినిమాలు ఉంటాయి, ఒక ప్యారలల్ సినిమా ఉంటుంది. సో మనకు కూడా ఉంది, తెలుగులో కూడా మంచి సినిమాలు, చిన్న సినిమాలు, ప్యారలల్ సినిమా, కొంచెం ఫుల్ కాంటెంట్ బేస్డ్ సినిమా చాలా వస్తున్నాయి. చాలా సినిమాలు, ఒకటి కూడా కాదు. బట్ అవి చిన్న సినిమాలు అవుతున్నాయి కదండి సార్. అంటే పెద్ద డైరెక్టర్లు కానీ పెద్ద సినిమాలు కానీ అటువంటి స్టోరీస్ రాసి వస్తున్న సినిమాలు ఇప్పటిదాకా లేవని చెప్పుకోవచ్చు అనుకుంటాను. డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు రంగస్థలం లాంటి సినిమా ఏంటి, అది పూర్తి హెలికాప్టర్లు ఉన్నాయా, సో అట్లా అని కాదు. అంటే ఒక్కొక్క యాక్టర్ దొరికినప్పుడు ఒక్కొక్క డైరెక్టర్కి ఇలాంటి సినిమా చేయాలనిపిస్తుంది. సో సో అంతే తప్ప తన ఇన్స్టింక్ట్స్తో వెళ్తాడు కానీ మరి వాళ్ళు చేశారు కాబట్టి నేను కూడా ఇలా చేద్దాం అని చెప్పి అనుకోరు. సో ఆ మూమెంట్లో ఈ యాక్టర్ మీద ఇలాంటి కథ, లేకపోతే ఈ కథకి ఈ యాక్టర్ సరిపోతాడు అని చెప్పి వెళ్తాం. అంతేకాని పని మన వాళ్ళు చేస్తున్నారు, సో మనం అలా చేద్దాం, అలా ఎక్కడా ఉండదు. వాళ్ళు చేయరు, మనం చేయం. వల్ల ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ సొంత కథ ఉంటుంది, సొంత నెరేటివ్ ఉంటుంది, పలానా యాక్టర్ని అలా చూపించాలని ఉంటుంది, ఇలాంటి కథ రాయాలని ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అండి. అంతే తప్ప అందరం కలిసి ప్యారలల్ సినిమా తీద్దాం, అందరం కలిసి యాక్షన్ సినిమాలు తీద్దాం అని ఎప్పుడు అలా ఉండదు. సో దేర్ ఇస్ ఆల్వేస్, ఇప్పుడు నుంచి కాదండి, పాతకాలం నుంచి ఎప్పుడు ఒక పూర్తి కమర్షియల్ సినిమా ఉంటుంది, పూర్తి ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఉంటాయి, కొంచెం ఆఫ్ బీట్ ఫిల్మ్స్ ఉంటాయి, ప్యారలల్ సినిమా అన్నీ ఉన్నాయి. టక్కన ఏంటంటే మనకి వేరే లాంగ్వేజ్ లో కొంచెం ఎక్కువ ఉంటే అయ్యో మనకి తక్కువనే అనిపిస్తుంది. బట్ అదర్వైజ్ అన్ని కైండ్స్ ఆఫ్ సినిమా ఉన్నాయి. ఇంకా యంగ్ ఫిల్మ్ మేకర్స్ వస్తున్నారు, దిల్ మేక్ బెటర్ సినిమా డెఫినెట్లీ. సార్, అంటే మనం ఇప్పుడు ఓటీటీ గురించి, అలాగే సినిమాల పరిస్థితులు, ఇండస్ట్రీ పరిస్థితి, ఇవన్నిటి గురించి కూడా మాట్లాడుతున్నాం కాబట్టి, సో మీరు అన్నట్లుగానే 1-2 monthsలో షూటింగ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సినిమాలు, ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సినిమాలు ఇవన్నీ కూడా ఈ కోవిడ్ వల్ల ఆగిపోయి ఉన్నాయి. సో నెక్స్ట్ ఎటువంటి పరిస్థితులు ఉంటాయంటున్నారు? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అన్న ఓటీటీ? ఓటీటీ ఉంది, ఇంతకుముందు టీవీ ఉందండి. టీవీ వచ్చాక సినిమా తగ్గుతుంది అన్నారు, బట్ దట్ డిడ్ంట్ హ్యాపెన్. సో ఓటీటీ ఉంటుంది అంత మాత్రాన. సో ఇంకెవరు సినిమా గురించి ఎవ్రీవన్, సినిమా అనేది ఎన్నో సంవత్సరాల నుంచి అక్రాస్ ద వరల్డ్, ఓన్లీ మన తెలుగు సినిమా కాదు, హిందీ సినిమా కాదు, తమిళ సినిమా కాదు, ఎవరైనా సరే ఒక సినిమా హాల్కి వెళ్ళి దట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక సినిమా థియేటర్కి వెళ్ళి కుటుంబం వెళ్ళి ఒక సినిమా చూసి రావడం అనేది దట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ని ఊరికి ఆయనకి ఆపేద్దాం అని ఎందుకనుకుంటారు? మేబీ కొన్ని రోజులు దీనివల్ల కొంచెం భయపడతారు. 3-4 months తర్వాత ఇది పూర్తిగా తగ్గిపోయింది, ఇంకా పర్లేదు అనుకున్న తర్వాత ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ కదా. సో డెఫినెట్లీ అందరం మళ్ళీ థియేటర్లకు వెళ్తాము, మళ్ళీ బయటకు వెళ్తాం, పనులకు వెళ్తాం, ఉద్యోగాలకు వెళ్తాం, షాపులకు వెళ్తాం, రెస్టారెంట్లకు వెళ్తాం, సినిమాలకు వెళ్తాం. కొరటాల శివ గారు, మీరు అన్నట్లుగానే కరెక్టే, అన్ని జనరల్గానే ఎలా అయితే అందరూ మూవ్ అవుతున్నారో, సో ఇది కూడా ఇన్ దట్ సేమ్ ప్రాసెస్ అలాగే అవుతుంది. బట్ సార్, అంటే ఎక్కడో అంటే టెక్నికల్గా కానీ లేకపోతే ఈ అప్డేట్, ఈ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ అప్డేట్ అవుతున్నాయి అంటే ఒక సైడ్ అవి యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి అని అనుకోవాలా, లేకపోతే మనందరికీ 100 రోజులు లేదా 175 రోజులు ఇలా చిన్నప్పటి నుంచి మనకి సినిమా ఇన్ని రోజులు ఆడింది, లేకపోతే ఇంత గొప్పగా ఆడింది, లేదా పాలాభిషేకాలు, కంటెంట్లు, ఫ్యాన్స్, ఆ కలర్, ఐ మీన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇవన్నిటి వల్ల అది మనకి బ్రెయిన్స్లో ఉండిపోయి, సో సినిమా అంటే ఇలాగే ఉండాలి, దాని ముందు ఈ హడావిడే ఉండాలి అనేది ఏదో ఎక్కడో ఉండిపోయి ఓటీటీస్ వైపు చూడట్లేదా, దాన్ని ఏమైనా తక్కువగా చూస్తున్నారని అనుకోవాలా? ఎవరు ఓటీటీని తక్కువ చోట్ల సినిమాని తక్కువగా మాట్లాడద్దండి. సినిమా ఎందుకు తగ్గుతుంది, ఎందుకు తగ్గాలి, అదేమన్నా విషమా? ఓటీటీ విల్ ఎగ్జిస్ట్. కొంచెం మనకి ఈ కాంటెంట్ మన సినిమా ద్వారా చెప్పలేము అనుకుంటే కనుక ఇది ఓటీటీ అయితే బెటర్ రీచ్ ఉంటుందంటే అందులో చేస్తాం. లేదు ఈ కాంటెంట్ సినిమాకి అయితే బాగుంటుంది అనుకుంటే సినిమాగా తీస్తాం. బట్ అన్నీ ఉంటాయి. సో నేను ఏమంటానంటే ఇప్పుడు సినిమా వల్ల ఓటీటీ దెబ్బతింటుందా, ఓటీటీ వల్ల సినిమా దట్ డజంట్ అక్కర్ అండి. ఓటీటీ ఉంటుంది, ఒక రకమైన కాంటెంట్ అందులో ఉంటుంది, ఒక రకమైన కాంటెంట్ సినిమాకి వెళ్ళాలి.
సో ఎవ్రీథింగ్ విల్ ఎగ్జిస్ట్ అంటున్నా, ప్యారలల్ అన్నీ ఉంటాయి. ఓకే. సో అంటే స్లోగా కూడా అంటే ఇప్పటివరకు మేము ఓటీటీకి అంటే మన తెలుగు సినిమాల విషయమే మనం మాట్లాడుకుందామండి. సో అంటే ఇప్పటివరకు ఓటీటీకి వెళ్ళము, ఎంత లేట్ అయినా కోవిడ్ ఎండ్ అయిన తర్వాతే థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాతే మనం మన సినిమాల్ని థియేటర్కి వెళ్దాము. ఇలాగే ఇంతకుముందు మనకు ఆ జాయ్ అదంతా ఎలా ఉండేదో, ఒక సినిమా థియేటర్కి వెళ్ళి అందరం కలిసి వెళ్ళి చూసి ఆ హడావిడి ఎలా ఉండేదో అదంతా అలాగే ఉండనివ్వు అని చెప్పి అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా స్లోలీ దే ఆర్ చేంజింగ్ దేర్ థాట్స్. ఓకే, బెటర్ టు రిలీజ్ ఆన్ ఓటీటీ అన్నట్టు ఒక్కొక్కరు స్లోగా మూవీస్ని రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సో మీరేమంటారు? అంటే మీది చాలా పెద్ద సినిమా, ఓటీటీ అని గురించి కాదు కానీ, సో ఈ థాట్ చేంజ్ ప్రాసెస్లో యాక్సెప్టింగ్ దట్ రియాలిటీ అని అనుకోవాలా, లేకపోతే ఎలా చూస్తారు అంటున్నా? స్లోగా రిలీజ్ అవుతున్నాయి, నెక్స్ట్ నాని సినిమా రిలీజ్ కాబోతుంది ఓటీటీలో 5th ఇలా. అంటే డిపెండ్స్ ఆన్ అది ఆ పర్టికులర్ మూవీకి ఒక్కొక్క దానికి కొన్ని కారణాలు ఉంటాయండి. అంటే కొన్నిటికి బడ్జెట్స్ వర్కౌట్ అవుతాయి. సో కొందరికేమో సినిమా థియేటర్లో రిలీజ్ చేయడం ఇష్టం. దట్స్ దేర్ పర్సనల్ చాయిస్. అంటే టు వాచ్ అస్ మాకు కూడా ఆ ఫీలింగ్ వేరు. అంటే కొందరికేమో నా సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వాలని ఉంటుంది. సో లెట్ దెమ్ బి, అది వాళ్ళ ఇష్టం కదా, అది వాళ్ళు కష్టపడి చేస్తున్నారు. సో దే నో వాట్ దేర్ ఫిల్మ్ ఈస్. సో కొంతకాలం చూస్తారు. కొందరికి ఏంటి, మేము పెట్టిన బడ్జెట్ కి ఓటీటీ వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడు దే రిలీజ్ ఇన్ ఓటీటీ. సో డెఫినెట్లీ అది ఏ సినిమాకి ఆ సినిమా వాళ్ళ ఇండివిజువల్ చాయిస్ అది. సో కొందరికి ఓటీటీ చాలు, అందరికి రీచ్ ఉంటుంది, మన బడ్జెట్ కూడా సేఫ్ అయిపోయాము, మనం నష్టపోవట్లేదు అనుకున్నప్పుడు తెలుగు ఫర్ ఓటీటీ. కొందరికేమో బడ్జెట్ వర్కౌట్ అవ్వదు, కొందరికేమో బడ్జెట్ వర్కౌట్ అవుతుంది కానీ వాళ్ళకి ఇష్టం లేదు. సో దే విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. చిరంజీవి గారి మూవీ అని అనగానే ఆ స్క్రీన్ మీద ఆయన కనబడితే మాకు పండగ అంతే. ఇంకా ఆయన చూస్తూ అలా గడిపేయమంటారా అంటే గడిపేసేలాగా ఆయన అభిమానులు, ఫ్యాన్స్ అందరూ కూడా ఉన్నారు. సో మేం ఫీల్ అయింది అది. సో మీరు ఆయనతో సినిమా చేస్తున్నారు అనగానే మీకు అనిపించిన ఆ ఫస్ట్ ఫీలింగ్, హ్యాపీనెస్ కానీ ఏంటి ఆ టైంలో? అంటే మేము చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని, నాగార్జున గారిని, వెంకటేష్ గారిని చూస్తూ పెరిగాం మా కాలేజ్ డేస్లో అండి. అండ్ డెఫినెట్లీ వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు మార్నింగ్ షో పరిగెత్తి వెళ్ళిపోయేవాళ్ళం. అంటే మేము చదువుకున్న కాలేజీలో బళ్ళారిలో మార్నింగ్ 4 o'clockకే షో చేయడం అలవాటు. సో కాలేజ్ కూడా ఇబ్బంది లేదు. సో మార్నింగ్ 4 o'clock అందరం రెడీ అయిపోయి వెళ్ళి సినిమాలు చూస్తూ పెరిగాం. అంత ఇంట్రెస్ట్ సినిమా అంటే. యా అండి, అవునండి. సో వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం. సో తర్వాత ఇండస్ట్రీకి వచ్చాము, కొంతకాలం పని నేర్చుకున్నాం, తర్వాత రైటర్ అయ్యాను, తర్వాత డైరెక్టర్ అయ్యాను. సో కొన్ని సినిమాలు చేశాను. బట్ సడన్లీ చిరంజీవి గారితో సినిమా చేయటం ఆ అవకాశం వచ్చినప్పుడు నేను చిరంజీవి గారితో అన్నాను, నేను సార్ దిస్ ఈస్ వీ షుడ్ ఎక్నాలెడ్జ్ అండి, దిస్ ఈస్ క్వైట్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. నేను ఫస్ట్ డే నేను యాక్షన్ అని అన్నప్పుడు, రోల్ కెమెరా యాక్షన్ అన్నప్పుడు దట్ ఫీలింగ్, నేను ఆయన సినిమా చూస్తూ పెరిగిన వాడిని నేను ఆయనకి యాక్షన్ అని చెప్పి మైక్లో అంటాం అనేది రియలీ క్వైట్ అన్ అచీవ్మెంట్ అండి. అది నేను ఆయనతో షేర్ చేసుకున్నాను. నేను అనే ఫన్ నోట్ ఆయన సార్ ఏమన్నారంటే, నువ్వు అది అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నావు, మరి నా అచీవ్మెంట్ ఏంటి తెలుసా, నా సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళతో కూడా నేను ఇంకా సినిమా చేస్తున్నాను, దట్స్ క్వైట్ అన్ అచీవ్మెంట్ అన్నారు. సో ద వే హీ టేక్స్ ద థింగ్స్ అండి, అంటే ఆయన పర్స్పెక్టివ్ కానీ అది కానీ నిజంగా థాట్ ప్రొవోకింగ్ మ్యాన్ ఆయన. అంటే ఆయన ఒక మాట అన్నా ఇట్ రిఫ్లెక్ట్స్ బాగా. సో ఎవ్రీ డే ప్రతిరోజు మార్నింగ్ మళ్ళీ రాగానే మళ్ళా స్టార్ట్ చేయగానే షూటింగ్ చిరంజీవి గారితోనే చేస్తుంది.
అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ అండి, సెటిల్ అయిపోయి జాబ్స్ చేసుకుంటున్న వాళ్ళు, బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు అందరూ నాకు ఫోన్ చేసిన చాలా సినిమాలు చేసిన. బట్ చిరంజీవి గారి సినిమా అనేసరికి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మేము వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాం కదా, వాళ్ళ అంటే వాళ్ళ జాయ్, వాళ్ళ థ్రిల్ వాళ్ళు కూడా నాతో షేర్ చేసుకొని సాధించావుగా నువ్వు, ఆయనతో సినిమా మేము కూడా షూటింగ్కి వస్తాం, వెరీ ఈగర్ టు వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అని అంటున్నప్పుడు దట్స్ ఎ మూమెంట్ ఫర్ మీ అండి. రియలీ సార్. సార్ అంటే మీ సినిమాల్లోనే ఒక డైలాగ్ ఉంటుంది అనుకోండి, ఇప్పటిదాకా ఓకే నెక్స్ట్ ఇంకొకటి అని అంటే, సో దానికి అగ్రీ చేస్తారా? అలా అనిపిస్తుందా, లేకపోతే ఆల్ సేమ్ టు మీ అని అంటారు? నో నో, వై నాట్? అంటే ఈచ్ ఫిల్మ్ డెఫినెట్లీ న్యూ ఎక్స్పీరియన్సే, కానీ బట్ డెఫినెట్లీ దట్ నస్టాలజిక్ మెగాస్టార్ ఆయనతో సినిమా అన్నప్పుడు డెఫినెట్లీ ఇట్స్ ఎ స్పెషల్ మూమెంట్. వై నాట్? అంటే అది చూస్తూ పెరిగాము. అంటే నేను సినిమాలు చేసిన యాక్టర్స్ కూడా దే సే దట్ మెగాస్టార్ ఇస్ అన్ ఐకాన్, వేరే స్టార్స్ కూడా ఫీల్ ఐకాన్ ఆయన. సో ఆయనతో సినిమా అన్నప్పుడు డెఫినెట్లీ ఇట్స్ ఆల్వేస్ స్పెషల్ మూమెంట్, నాట్ ఫర్ మీ, ఫర్ ఎవ్రీవన్. ఫర్ ఎవ్రీవన్, ఎస్. యా. సో నిజంగానే స్పెషల్ ఏంటి సార్ అంటే ఆయనతో మూవీ అనగానే, అంటే మీ ప్రతి సినిమా గురించి ఇది తక్కువ ఇది ఏది అని కాదు, ప్రతి సినిమాలో వాళ్ళ ఫ్యాన్కి కావాల్సిన కంటెంట్, వాళ్ళు ఎలా విజిల్స్ వేసుకొని మా హీరోని కొరటాల శివ చూపించాలంటే ఆ మేనరిజమ్స్ కానీ, ఆ మాస్ కంటెంట్ కానీ, సో ఫ్యాన్స్ ఇంకా అంటే జనరల్గా చొక్కాలు చింపేసుకున్నాము సినిమా రేంజ్ అనే దానికి మీ సినిమాలు డెఫినెట్గా వాళ్ళకి ఆ రేంజ్ సాటిస్ఫాక్షన్ అనేది ఫ్యాన్స్కి మీ సినిమాల నుంచి వస్తుంది. సో ఇంకా చిరంజీవి గారి సినిమా అనగానే మీరు కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్న హీరో, ఆయనతో చేస్తున్నాను అన్నారు కాబట్టి ఏంటి ఇంకేదైనా ఇంకా బెస్ట్ ఇవ్వాలి, ఇంకేమైనా చేయాలి అన్నట్టు ఏదైనా ఉండిందా తపన? డెఫినెట్లీ అండి. అంటే చిరంజీవి గారు ఆల్రెడీ 150 ఫిల్మ్స్ చేసిన ఒక రియల్ లెజెండ్ ఆయన. సో ఆయన ఒక అంటే వాస్ట్ ఇమేజ్ ఆయన, అంటే జనాల్లో దే నో వాట్ మెగాస్టార్ ఈజ్, దే ఎక్స్పెక్ట్ ఎ లాట్, వాళ్ళకి తెలిసి ఇవన్నీ ఉండాలి అని. సో మెగాస్టార్ ఇలా ఉంటారు, మెగాస్టార్ ఇలా మాట్లాడతారు, మెగాస్టార్ సీన్స్ ఇలా ఉండాలి. ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ ఎక్స్పెక్టేషన్స్ అండి. సో అవి వాళ్ళని అప్సెట్ చేయకూడదు. ప్రతి ఒక్కళ్ళకి మెగాస్టార్ మీద ఒక ఇమేజ్ ఉంటుంది, వాళ్ళు కొన్ని సీన్లు ఎపిసోడ్ కూడా రాసుకుంటారు ఇలా ఉంటుంది అని. అవి ఏవి ఒకటి కూడా అప్సెట్ చేయకుండా, ప్లస్ 150 సినిమాలు చేసిన మెగాస్టార్ని కొరటాల శివ ఎలా చూస్తున్నాడు మళ్ళీ కొత్తగా ఇంకొక న్యూ డైమెన్షన్ కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే మీరు అనగానే మాకు ఎక్స్పెక్టేషన్స్ డబుల్ ట్రిపుల్ అయ్యాయి. టు మై పర్సనల్ సాటిస్ఫాక్షన్, అంటే నా దృష్టిలో ఉన్న చిరంజీవి గారు వేరు, నేను ఇలా చూపించాలి అనే ఒక ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ ఒకటి పెడతాను నేను. సో ఆయన ఇమేజ్ అండ్ నా పర్సనల్ ఫీలింగ్స్ అన్ని బ్లెండ్ చేసి సినిమా తీయాలి. డెఫినెట్లీ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తున్నాను. డెఫినెట్గా ఫ్యాన్స్ని అప్సెట్ చేయకుండా, మూవీ లవర్స్ ఎవరిని అప్సెట్ చేయకుండా ఒక మంచి సినిమా తీయాలన్న ప్రయత్నంలోనే ఉన్నాను. ఓకే సార్, మేము ఆ మోషన్ పోస్టర్ చూడగానే అంటే ఏంటి ఇంత స్లిమ్గా, ఇంకా మోర్ హ్యాండ్సమ్ డే బై డే ఎవ్రీ మూవీ. సో 150లో చూడగానే ఒకలా షాక్ అయ్యాం. సో సేమ్ ఆయన ఎక్కడ తగ్గలేదు అనేది. సో మళ్ళీ మోషన్ పోస్టర్లో చూసిన తర్వాత అంతే హ్యాండ్సమ్గా, ఇంకా మోర్ స్లిమ్ లుక్, అలా ఇలా హ్యాండ్సమ్గా కనిపించారు. ఏంటి స్పెషల్, ఏదైనా చేంజెస్ చేశారా, ఏం జరిగింది? హలో, ఇస్ ఇట్ ఆడిబుల్? అంటే అంటే హెడ్ ఫోన్స్ అయిపోయినాయి, ఐ టాక్ ఆన్ ఫోన్. ఓకే ఫైన్. అంటే ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ వి నో అండి అందరికి. అంటే ఎలా స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఆయన పర్సన్, ఆయన ప్రెసెన్స్ ఎలా ఉంటుందో అందరికి తెలుసు. అంటే ఈ సినిమాకి బయట చాలా జోవియల్ గా ఉంటారంటే, ఒకసారి కెమెరా ముందుకు రాగానే ద వే హీ లుక్స్ ఏదో ఒక చిన్న వేరియేషన్ ఉంటుందండి. టక్కన యూ విల్ సీ ద రియల్ మెగాస్టార్. అది ఒక మ్యాజిక్ ఉంది. మేబీ అది గాడ్స్ గిఫ్ట్ ఆయనకి. ఇన్ ఎవ్రీ మూవ్ అండ్ దట్ ఎక్స్పీరియన్స్ అండి.
సో నేను అంటే ట్రస్ట్ మీ, దట్స్ హౌ ఈ లుక్డ్ ఆన్ స్క్రీన్. ఒక చిన్న కరెక్షన్ ఏది లేదు. ఓకే, అసలు నాట్ ఈవెన్ ఫేస్ టచ్ చెప్పండి. అండ్ నేను మోషన్ పోస్టర్ రెడీ అయిన తర్వాత సార్ ఇంటికి వెళ్ళాను, నేను చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు చూపించినప్పుడు ఏంటమ్మా అది ఎలా ఉన్నాను ఏంటంటే, నేను ఏమంటే ఒరిజినల్ షూటింగ్ స్టిల్ తీసి చూపించాను నేను, వర్కింగ్ స్టిల్. దట్స్ హౌ ఈ లుక్డ్. ఓకే, అండ్ చిరంజీవి గారు నిజంగా అంటే అంత చిన్నపిల్లలు ఉంటారంటే ఆయనే చేసింది ఆయనకు తెలుసు. బట్ ఆయన ఏమంటే సురేఖ్ గారిని కూడా పిలిచి చూడగానే సురేఖ్ గారు కూడా అంటే నిజంగా ఇస్ లుకింగ్ టూ యంగ్ అంటే చరణ్లా ఉన్నారమ్మా అని అన్నారు. రెండోసారి చూసాం చిరంజీవి గారు ఇంత స్లిమ్ హ్యాండ్సమ్ అని, రెండోసారి మళ్ళీ చూస్తే ఆయనే. యా 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 అది చాలా ఇట్ గేవ్ మీ రియల్ షాక్. అంటే ఆయన రియాక్షన్ ఇక ఆడియన్స్ కి ఏమనుకుంటారు, ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది, అసలు దాని గురించి ఆలోచన. చిరంజీవి గారి రియాక్షన్ ఇస్ ద బెస్ట్ రియాక్షన్. సో దట్స్ హౌ ఈస్. ఓకే, సో వి ఆల్ కూడా వాండర్డ్ అండి, అంతే బాగా అనిపించింది మాకు కూడా. సో ఇంతకీ ఏంటండి, మీరు చిన్నప్పటి నుంచి ఆయన్ని చూసి సినిమాలు చూసి పెరిగారు. సో ఆయన మీకు ఆచార్యుడిగా ఆచార్య అని పెట్టారా, లేకపోతే ఆచార్య ఏంటి టైటిల్? అంటే టు మీ అండ్ టు ఎవ్రీవన్ హి ఇస్ ద రియల్ ఆచార్య అండి. అంటే ఆ టైటిల్ ఆయనకంటే బెస్ట్ ఎవరికి యాప్ట్ కాదు, యాప్ట్ అవ్వదు. అవునండి. లక్కీగా ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా అలాంటిదే. పీపుల్ కాల్ హిమ్ యాజ్ ఆచార్య ఇన్ ద ఫిల్మ్. ఇక దట్స్ యునానిమస్ చాయిస్. ఇంకా రెండో టైటిల్ కూడా అనుకోవాలా. నేను ఊరికి చిరంజీవి గారితో అన్నప్పుడు బాగుంది, ఇంతే రియాక్షన్. సో ఊరికే నేను రాసుకునేటప్పుడు ఆచార్యం రాసుకున్నాను, తర్వాత చిరంజీవి గారికి చెప్పాను, బాగుందన్నారు, వెంట హెడ్. ఇంకా అంతకుమించి సో ఇంకొకటి పెడదామా ఆలోచన కూడా లేదు, ఎందుకంటే దట్స్ అన్ యాప్ట్ టైటిల్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ఫర్ చిరంజీవి గారు. ఓకే, వాట్ అబౌట్ సార్, అంటే ఏంటి ధర్మం కోసం తపన అని చెప్పి ఉన్నారు, ధర్మస్థలి అనేది మాకు ఒకటి కనబడుతూ ఉంది అక్కడ. సో మేము ఏదేదో ఊహించేసుకుంటున్నాం ఎలా ఉంటుంది ఏంటి. సినిమా గురించి ఏం చెప్తారు, ఎలా ఉండబోతుంది వాళ్ళ ఫ్యాన్స్కి? డెఫినెట్గా ఇట్ విల్ బీ ఎ ఫీస్ట్ టు అస్. సో మీరేమంటారు? అంటే వాట్ ఐ వాంట్ టు టెల్, లాంగ్ వే టు గో అండి, ఇంకా రిలీజ్ టైం ఉంది. ఐ కాంట్ రివీల్ మచ్, కానీ బట్ ఐ ఆల్మోస్ట్ ఫీల్ ఆఫ్ ది ఫిల్మ్, ది లుక్ ఆఫ్ ది ఫిల్మ్ నేను చెప్పాను. కామ్రేడ్స్ క్వెస్ట్ ఫర్ ధర్మ అని చెప్పాను, అండ్ ఆయన ఇంటెన్సిటీ ఏంటో చెప్పగలిగాను, అండ్ దెర్ వాజ్ ఎ టౌన్ బిహైండ్. సో నేను చెప్పగలిగింది డెఫినెట్లీగా ఎక్కువే చెప్పాను అనుకున్నాను నేను. బట్ అండ్ ఈవెన్ ఇట్స్ నాట్ ఎ టీజర్ కూడా, ఓకే, జస్ట్ మోషన్ పోస్టర్ సినిమా టోన్ అండ్ లుక్ ఇలా ఉండిపోతుంది అనే ప్రయత్నం అది. సో ఐ కాంట్ రివీల్ మచ్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ ద కాంటెంట్ ఫిల్మ్. సార్ మీరు చెప్పకపోయినా కూడా మీరు ఎలా తీస్తారు, ఎంత బెస్ట్ అవుట్పుట్ ఇస్తారనేది మాకు తెలుసు, మాకు కూడా ఏమంటారు ఆ నమ్మకం ఉంది. సో కమింగ్ టు దట్ కాంట్రవర్సీ సార్, అంటే మీ కథ సినిమా అంటే ఇంతకుముందు సినిమాలు తీసుకున్నా కూడా ఎవరో ఒకరు రావడం, ఈ కథ నాది, నేను ముందు రిజిస్టర్ చేసుకున్నాను అని చెప్పడం, ఆచార్య విషయంలో కూడా రాజేష్ అనే ఒక వ్యక్తి రావడం, సో ఇది నేను తీసుకున్నాను నా కథ అని చెప్పి ఆయన మాట్లాడుతారు. అఫ్కోర్స్ మీరు రిలీజ్ చేశారు ఒకటి, సో కంప్లీట్గా ఇది ఎవరిది కాదు అనే విషయం మీరు చెప్తూ వచ్చారు. సో దాని గురించి చెప్పండి. ఎందుకు ప్రతి మూవీ విషయంలో మీ విషయంలోనే ఎందుకు ఈ కథ నాదేనా తీసేసుకున్నారనో, లేకపోతే ఏదో ఒకటి టైటిల్ నాదనో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది? అంటే నేను కొందరు సీనియర్స్, కొందరు ఎక్స్పీరియన్స్ పీపుల్, వాళ్ళు ఏంటంటే సో కొన్ని ఫాల్స్ న్యూస్లు అండ్ కొన్ని గాసిప్స్కి యూ డోంట్ రియాక్ట్ అని చెప్పి సలహా ఇచ్చారు. ఫస్ట్లో మనకి కాబట్టి విల్ రియాక్ట్. సో నేను ఆ తర్వాత కొంచెం అనుభవం వచ్చిన తర్వాత నాకు నేను అనుకున్నాను, నేను ఏది రియాక్ట్ అవ్వకూడదు. బికాస్ ఇఫ్ ఐ స్టార్ట్ రియాక్టింగ్ ఐ షుడ్ రియాక్ట్ డైలీ, ఎవ్రీ డే ఏదో ఒకటి ఉంటుంది అని చెప్పి నేను
అందుకని ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా న్యూస్ లో కూడా నేను రియాక్ట్ అవ్వలేదు. బట్ ఇది ఎస్టర్డే వన్ ఆఫ్ మై వెల్ విషర్స్ అండి, ఊరికి ఒక ఆర్టికల్ లా కాదు, సమ్మన్ గివెన్ ఇంటర్వ్యూ. ఐ థింక్ అదే ఆయన మీరు అన్నట్టు రాజేష్ అనే రైటరు. సో ఆయన ఎక్కడో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారంట. సో హీ స్పోక్ ఇన్ డీటెయిల్, వెరీ లెంగ్తీ ఇంటర్వ్యూ ఇచ్చారు అని చెప్పారు. సో ఐ థాట్ చాలా వెల్ కంపోజ్డ్ గా చాలా విషయాలు చెప్పారు అన్నప్పుడు, సో సరే అయినా పెట్టుకోవద్దు అనుకున్నాను. మళ్ళీ ఇవాళ కూడా వేరే ఇంటర్వ్యూ ఇచ్చారంట. సో ఐ థాట్ సైలెన్స్, ఈ ఒక్కసారి సైలెన్స్ కూడా తప్పేమో. సో ఐ వాంటెడ్ టు రియాక్ట్ ఆన్ దిస్. సో ఆయన చెప్పిన పాయింట్స్ వరకు కొంచెం చెప్తాను మీకు ఆయన ఏమన్నారు అనేది. ఆయన అంటే ఈజ్ అన్ అప్కమింగ్ రైటర్ అండి. మై హైయెస్ట్ రిగార్డ్స్ ఫర్ హిమ్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. సో ఆయన ఒక కథ తయారు చేసుకున్నారంట. చేసుకొని వెళ్ళి మైత్రి మూవీస్ అనే ప్రొడక్షన్ హౌస్ లో కథ చెప్పారంట. ఎవరో రికమెండ్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ కి కథ చెప్పారు, మాట్లీ వాళ్ళకి వెళ్ళిపోయింది అనేది. యా అదే. సో వాళ్ళకి చెప్పారంట. అంటే వాళ్ళు కంటిన్యూస్ ఫిల్మ్స్ తీస్తున్నారు, న్యూ కమర్స్ తో సినిమాలు తీస్తున్నారు. సో ఇతనితో సినిమా చేయకపోవటానికి ఏంటి కారణం వాళ్ళు? సో ఐ థింక్ లాస్ట్ 1 year లోనే ముగ్గురు కొత్త దర్శకులను పరిచయం చేశారు వాళ్ళు. సో ఇతనితో సినిమా వచ్చి కథ చెప్పారు. డెఫినెట్లీ అది ఒక మంచి కథ అనుకోండి, డెఫినెట్లీ వాళ్ళు వెంటనే సినిమా చేసి ఉండేవాళ్ళు. పోనీ సరే చేయలేదు, ఎందుకో సో ఇతని మీద నమ్మకం లేదనుకుందాం. ఆ కంపెనీ CEO నాకు ఫోన్ చేసి, నేను కథ నానండి, మీరు కథ తీసుకొని చేసేయండి అని చెప్పారంట. ఇది మైత్రి మూవీస్ లో చేయమని కాదు. కొట్టన్ శివ గారు, మేము కథనా బాగుంది, మీరు అది తీసేసుకొని మీరు కాపీ కూడా చేసేసుకోండి. కొట్టన్ శివ గారు, మేము కథనా బాగుంది, మీరు అది తీసేసుకొని మీరు కాపీ కూడా చేసేసుకోండి. ఎస్, కొరటాల శివ గారు అంటే మీరు అంటే మీ వర్షన్ మీరు చెప్పారు. అలాగే రాజేష్ ఇదే ఆయన చెప్పింది, ఆయన చెప్పింది ఇదే కదా. సో ఆ రాజేష్ అనే అప్కమింగ్ డైరెక్టర్ కూడా జాయిన్ అవుతున్నారు. ఒకసారి మనం ఆయనతో కూడా మాట్లాడదాం, ఏం చెప్తారో విందాం ఒకసారి. రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి సుమిత్ గారు. ముందుగా కొరటాల శివ గారికి కూడా నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే సార్. అదే సార్ చెప్పండి. అది నేను అలా ఎక్కడ చెప్పలేదు సార్. యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే నేను మైత్రి మూవీస్ వాళ్ళు తీయమని అడగలేదు సార్. వాళ్ళు తీయలేదు సార్. యాక్చువల్ గా మన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు ఆయన కథ నచ్చి మైత్రి మూవీస్ రిఫర్ చేశారు సార్. ఓకే అండి, అదంతా మీ ఇష్యూ అండి. మీరు లేదు సార్, అంటే జరిగింది చెప్తున్నా సార్. నేను ఐ వాంట్ బ్లేమ్ ఎనీబడి సార్ డైరెక్ట్. ఎందుకంటే మీతో నాకు అసలు పరిచయం కూడా లేదు. మీరంటే నాకు చాలా ఇష్టం. నేను ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. సార్ దట్స్ ఓకే అండి. అంటే మీరు 2 days నుంచి చెప్పిందే నేను చెప్తానండి. అట్లా ఎక్కడ చెప్పలేదు సార్ నేను అట్లా. ఒకవేళ మంచి కథ కాదన్నా కూడా నాకు అది నాది మంచి కథ చెడ్డ కథ అని నేను మాట్లాడలేదు సార్. ఎక్కడ అసలు మాట్లాడలేదు. అదే నేను వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు, తప్పేం లేదు సార్. అది ప్రతి ఒక్కరికి నా కథ నచ్చాలని ఏముంటుంది కదా సార్. నేను అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు మాట్లాడలేదు సార్ ఎంతవరకు కూడా. నేనేం అడిగానంటే ఈ కథ యాజ్ టీజ్ గా నేను చెప్పిన కథే, నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి, కావాలంటే మైత్రి వాళ్ళని అడగండి. అడిగి ఆ రోజు వాళ్ళు 2-3 times ఇంత హెవీ సబ్జెక్టు, ఇది కొరటాల శివ గారు లాంటి వ్యక్తులు చెప్తే బాగుంటది, మీ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారు, కథ బాగా రాశారు, డైలాగ్స్ ఎదిరిపోయినాయి, బాగుంది, బట్ మీ మీద అంత హెవీ బడ్జెట్ ఫస్ట్ సినిమాకి మీకు ఎలా చేస్తారు? మీరు ఏ RX100 అర్జున్ రెడ్డి లాంటిదో ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, తక్కువ బడ్జెట్ది, కథ ఎక్స్ట్రాడినరీ, కానీ మీ నేరేషన్ కూడా బాగుంది. బట్ ఏంటంటే ఇది కొరటాల శివ గారు లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, వెల్ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్స్ చెప్తే బాగా కన్వే అయింది అని చెప్పారు సార్. దాంట్లో నేను ఎక్కడ నెగిటివ్ గా మాట్లాడలేదు సార్. అదేండి, అంటే అవును. సో దాని తర్వాత ఏం జరిగింది? వాళ్ళు నాకు కథ చెప్తే తర్వాత కాదు సార్, నేను కథ అంటే బయటికి ఇవ్వాలని లేదు, నేను డైరెక్ట్ చేసుకున్నామని నేను చేసుకున్నాను సార్. కాదండి,
సార్ ఏం జరిగిందని మీరు ఫీల్ అవుతున్నారు? వాళ్ళు నాకు కథ చెప్పేసి నాకు ఈ కథ నచ్చేసి నేను తీసేస్తున్నా. అదే నేను చెప్తున్నాను. నేను సార్ ఇప్పుడే బ్లేమ్ చేయట్లేదు. ఐ వాంట్ నేను బట్టి సార్ చాలా మీరు బ్లేమ్ కాక ఏంటది కాదండి. ఇప్పుడు నాకు మైత్రి మూవీస్ వాళ్ళు సార్ మేము కథ విన్నామండి, ఆ కథ మీరు చేస్తే బాగుంటుంది అనగానే నేను ఎమ్మటే ఈ కథ ఎవరిదని చెప్పి అడగకుండా హలో మాట్లాడండి రాజేష్ గారు. నేను అట్లా బ్లేమ్ చేయలేదండి ఎవరిని. మరి మీరు ఏం చెప్తున్నారు? నేను చెప్పిన కథే యాజ్ టీజ్ గా నేను విన్నాను సార్. న్యూస్ లో కానీ మన కో డైరెక్టర్ గారికి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని ఇంత చేశాను సార్. వెనకాల మిమ్మల్ని కలవటానికి ట్రై చేశారు. సరే మీకు అంటే నిజంగానే మీరు చెప్పినట్టు నాకు మీ సంబంధం లేదు, మీరు నన్ను కలవాల్సిన అవసరం లేదు, దాని కూడా కరెక్టే కదా అని చెప్పేసి నేను కూడా సరే ఎవరైతే రిపోర్ట్ చేశారో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారి దగ్గర 2 సార్లు వెళ్ళాను సార్. ఆయన చాలా లైట్ తీసుకొని మీరు వెళ్ళండి నాకు తెలియదు. మీరు 2 days నుంచి చెప్తున్నారు, నాకు చెప్పనివ్వండి. సార్ మీరు 2 days నుంచి చెప్తున్నారండి, ఇప్పుడు 10 గంటల్లో చెప్పారు. ఇది నేను చెప్పనివ్వండి. ఆయన మీరు చెప్పింది ఏంటి? మీరు మైత్రి మూవీస్ కి ఒక కథ చెప్పారు, వాళ్ళు నాకు ఈ కథ చెప్పారు చేశాడని చెప్పి డిస్కషన్ వచ్చింది. అది అలా వెళ్ళిపోయింది కదా అని నేను చెప్పాను తప్ప నన్ను ఎవరో ఇచ్చేసారని చెప్పలేదు సార్. ఎక్కడ అది చెడ్డ కదా మంచి కదా అని కూడా నేను మాట్లాడలేదు సార్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ కథ చెడ్డదా మంచిదా అనేది కాదు, అంటే మీరు పర్టికులర్ గా ఉన్నారండి. అది మంచి కథ కాకపోయి ఉండొచ్చు, వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు. వాళ్ళకి అంటే ఇప్పుడు మీ కథని కొరటాల శివ గారు తీసేసుకున్నారు అనే ఆరోపణ మీరు చేస్తుంది ఏమండి? అంటే మీరు చెప్తోంది ఇప్పుడు పర్టికులర్ గా మీ కథను కొరటాల శివ గారు తీసేసుకున్నారు అనే మాటేనా మీరు చెప్తోంది? అదొక్కటే చెప్తున్నా. అదే శివ గారు మరి నేను చెప్తున్నా. సో మైత్రి మూవీ మేకర్స్ నా దగ్గరికి వచ్చి మేము కథ విన్నాము, ఈ కథ బాగుంది, ఈ కథ మీరు చేయండి. ఎవరు జనరల్ గా చెయ్యండి అని చెప్పరు సార్, డిస్కస్ చేసుకుంటారు. ఇట్లా వచ్చాడు సబ్జెక్ట్ చెప్పాడు, ఈ పాయింట్ ఏంటనేది డిస్కషన్ వచ్చింది. మీకు మైత్రి మూవీస్ వాళ్ళకి గొట్టిపాటి రవికుమార్ గారికి మీకున్న బాండింగ్స్, మీరు రెగ్యులర్ కలుస్తుంటారు, షూటింగ్స్ లో కలుస్తుంటారు, మీరు అందరూ మంచి ఫ్రెండ్స్. మొత్తాన్ని కలుస్తాము. ఇదిగోండి అయిపోయింది. కథనంగానే ఈ కథ ఎవరిది అని కూడా ఆలోచించకుండా ఆ కథను యాస్టేజ్ గా తీసేస్తున్నాను నేను. నేనైతే ఆ కథ నాదే 100% నా కథ లాగే ఉంది. 100% ఆ ఎపిసోడ్స్ కానీ ఆ బ్యాక్ డ్రాప్ కానీ టోటల్ గా అది నా డ్రీమ్ సార్, నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ సార్. నా రియల్ లైఫ్ లో జరిగిన ఒక గొడవ బేస్ తోటి చేసుకొని 2009 లో నాకు ఒక ఎండోమెంట్ ఆఫీసర్ కి ఒక గుడి దగ్గర రామాలయం దగ్గర జరిగి శ్రీరామనవమి రోజు గొడవ జరిగితే అది నేను కథగా చేసుకొని డెవలప్ చేసుకున్నాను సార్ అని చెప్తున్నా సార్. అంతే సార్. అంటే మీరు కరెక్ట్ గా చెప్పండి, ఆయనతోనే మాట్లాడుతున్నారు అంటే ఇప్పటి వరకు బయటకు వెళ్ళి చాలా వాటిల్లో ఇంటర్వ్యూస్ ఇచ్చారు. సో ఇది బట్ పర్టికులర్ గా ఇప్పుడు కొరటాల శివ గారితోనే మాట్లాడుతున్నారు. సో డైరెక్ట్ పాయింట్ మాట్లాడొచ్చు కదా అని అడుగుతున్నాను నేను. రైట్ గానే శివ గారు, ఇది నేను చేసుకున్నా కదా సార్, కొంచెం నన్ను కన్సిడర్ చేసి న్యాయం ఇప్పుడు ఆచార్య కదా స్టడీ చేసి ఏదన్నా ఒకవేళ మీరు ఏదన్నా మార్పులు చేసుకోవడం, లేకపోతే ఇది కథ కాదమ్మా నువ్వు నీకు సంబంధం లేదని చెప్పడం, ఏదన్నా 2 కలిసి డిస్కస్ చేసుకుంటే బాగుంటది ఏమన్నా నా ఫీలింగ్. ఒక పాజిటివ్ ఒపీనియన్ సార్, పాజిటివ్ దాటే తప్ప వేరే ఏం లేదు సార్. నేనేదో మీ కథ విని నేనేదో చేయాలని కాదు సార్. రాజేష్ గారు సార్ ఇప్పుడు ఆచార్య కథ మీ కథ అంటున్నారు కదా? అవును సార్. ఆచార్య కథ ఏంటి? తరతరాల నుంచి దేవుడి మాన్యాలు కొన్ని పెద్ద కుటుంబాల కింద కబ్జా అయింది. ఆ కబ్జా అయిన భూముల్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని నేను రాస్తున్న కదా కౌలు రైతులకి ఇవ్వాలనేది నా కోరిక సార్. దేవాలయాలు దోపానికి కూడా నోచుకోలేదు. అలాంటి వాటి మీద ఒక చెల్లించిపోయిన ఒక పెద్ద ఆయన, కౌలు రైతు ఆత్మహత్యలతో చెల్లించిపోయిన ఒక పెద్ద ఆయన ఆ దేవాలయాల భూముల మీద పోరాటం చేసి ఆ కథను కౌలు రైతులకు ఇవ్వాలని చేసే దాంట్లో ఫ్యామిలీ ఎమోషన్స్, పెద్ద ఆయన డ్యూయల్ రోల్ సార్. 1990 ఫ్లాష్ బ్యాక్ సార్. పెద్ద ఆయన చనిపోతే తర్వాత తన కొడుకు, తర్వాత ఆ సెకండ్ ఎపిసోడ్ కూడా గూస్ బంప్స్ వచ్చే ఎపిసోడ్ నేను చేసుకున్నాను సార్. అవి డిఫరెంట్ గా అందరికి తెలుసు, వాళ్ళు అప్రిషియేట్ చేశారు మైత్రి వాళ్ళు. అది నేను ఇప్పుడు మీకు రివీల్ చేయను. మీ సినిమా అయినా నా సినిమా అయినా ఒకటే సార్, మనం అందరం సినిమా ఫ్యామిలీ. కథ కాదు
అదే సార్ మీరు అదే చెప్తున్నారు సార్, అక్కడ ఆ కథే అనేది తెలిసిపోతుంది సార్. రాజేష్ గారు, అంటే ఇప్పుడు కొరటాల శివ గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఆయన నేను అది కాదు తీస్తుంది నాది వేరేది అని చెప్పి, మీరు అదే అని చెప్పి బలంగా ఎలా చెప్తారు? రిలీజ్ అయిన తర్వాత మీకు ఎలాగో అది కాదా అవునా అన్న క్లారిటీ వస్తుంది కదా. ఆయన పెద్ద ఆయన చాలా మంచివారు, జలసా రామారావు గారికి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నా అండి అక్టోబర్ లోనే అదే లైన్ అని చెప్పేసి నేను కన్ఫర్మ్ చేసుకున్నా అండి. తర్వాత శివ గారి మీద ఓ ఫిర్యాదు, చిన్న ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. శివ గారు నాకు రిప్లై ఇచ్చారు. సార్ మీరు అప్కమింగ్ డైరెక్టర్, మీరు గొప్ప దర్శకుడు అవ్వాలి. థ్యాంక్ యూ సార్, యువర్ బ్లెస్సింగ్. అసలు జలసాని రామారావు గారు ఈ కథ మీ కథ ఒకటని చెప్పలేదంట సార్. నేను భాస్కర్ రెడ్డి గారు కూడా ఉన్నాను సార్, స్పీకర్ ఆన్ చేసే మాట్లాడాము. కాదు కాదండి, 2 కథలు రిజిస్టర్ అయి ఉన్నాయి అక్కడ మేడం. చెప్పండి సార్. ఇప్పుడు అసలు కొట్టాల శివ గారు మాట్లాడండి. కాదండి, చేసుకున్నారండి. మీరు అసలు చెప్పిందే చెబుతున్నారు మీరు పొద్దు నుంచి. అదే సార్, నేను అందుకే కదా సార్ నాకు చూసి న్యాయం చెప్పి నా కథ కాకపోతే వెళ్ళనుకుంటు సార్, మీకు మీడియా సాక్షిగా క్షమాపణ చెప్తాను, మీకు చెప్పమన్నా చెప్తాను సార్. నా కథ కాకపోతే వెళ్ళనుకుంటు నేను మార్కెట్ లోకి వెళ్ళిపోతాను సార్ తప్పకుండా. మిమ్మల్ని ఇప్పుడే క్షమాపణ చెప్పమని అడుగుతున్నారండి రాజేష్ గారు. మీ కథ ఆన్ రికార్డ్ చిరంజీవి గారు కూడా వింటారు, అందరూ వింటారు, ప్రపంచం అంతా. ఆ కథ కాదని చెప్తున్నా, నాకెంత ధైర్యం ఉండాలండి ఆ కథ కాదని చెప్పడానికి. అదే సార్, కూర్చొని కనీసం నా కథ విని లేకపోతే మీ కథ షేర్ చేసుకున్నది అయిపోద్ది కదా సార్. నేను అంటుంది నా కథ ఎప్పుడో రిజిస్టర్ అయి ఉందండి, నేను కొత్తగా మార్చలేదు, నేను నా వల్ల కాదు మార్చలేదు, ఎందుకంటే అది రికార్డ్ అది ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది నాది కూడా. అదే సార్, నేను ముందే చేసుకున్నా అని చెప్తున్నా సార్, అంతే. నేను అంటుంది నేను చేసుకున్నాక చెప్పాను సార్. సేమ్ కథ అయితే కనుక న్యాయం మీ పట్లే ఉంటది. నేనేం చేయగలుగుతాను సార్. రాజేష్ గారు సారీ టు ఇంటరప్ట్ యూ బిట్వీన్ యూ పీపుల్. యా, అంటే కొట్టాల శివ గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు ఏమనంటే కథ అది కాదు, నాది కంప్లీట్ గా వేరే కథ ఉంది నాది అని అంటున్నారు. ఆన్ రికార్డ్ చెప్తున్నారు రాజేష్ గారు. అసలు దేవాదాయ శాఖలో జరిగే అవినీతులు, తండ్రి కొడుకులు, తండ్రి చనిపోయాడు వాటి కోసం పోరాడి కొడుకు వచ్చి బతికి, అసలు నా కథ అసలు ఇది కాదండి. ఆయన కాదంటున్నారు రాజేష్ గారు. ఒకవేళ రిలీజ్ అయినప్పుడు మీకు డెఫినెట్ గా ఒకవేళ ఆయన ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నారు ఏమంటున్నారంటే మీరు ఇది కాకపోయినా సరే ఇప్పుడు ఇదే తీయాలి అని అంటున్నారు ఆయన. అదేనండి, నేనేమంటా అంటే కూర్చొని నా కథ విని ఆయన కథ చూస్తే అయిపోద్ది కదా, నేనేమి వేరే వాళ్ళకి ఎవరికి చెప్పలేదు కదా. కాకపోతే నేను ట్రైల్స్ లోకి వెళ్ళిపోతాను కదా. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయ్యే నా భవిష్యత్ అంధకారమే కదా, నేను ఎవరికి కథ చెప్పుకోలేను కదా. మీ సినిమా మీ కథ మీరు తీసుకోవచ్చు అంటున్నారు. తీసుకొని ముందే రావచ్చు రిలీజ్ తీసుకుంటే రేపు 2 ఒక్క కథ అయితే ఎలా ఉంటదండి? ముందు మీరు కాదండి అసలు రేపు నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను ఏంటంటే మమ్మల్ని కథ చెప్పంటారేంటి? ఇదిగోండి జ్యోతి గారు చెప్పండి. రేపటి నుంచి ఇంకొక 10-15 వస్తాయండి. సో వాళ్ళ కూడా నేను కథ చెప్తా ఉన్నా. అదే నేను అంటున్నానండి. సో కథ ఎలా చెప్తారు అనేది నేను కూడా రాజేష్ గారిని అడుగుతున్నా. రాజేష్ గారు అంటే కథ కాదు అని చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇది ఇట్స్ నాట్ ఎ పర్సనల్ కన్వర్సేషన్, ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటుంది. ఇప్పుడు మార్చడానికి కూడా లేదు కదండి రాజేష్ గారు. అంటే ఇప్పుడు మార్చేసి ఆ కథ కాదు చెప్పడానికి లేదు కదా. అలాగే ఉందనే కదా నేను ఇంత ఫైట్ చేస్తున్నాను. రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి. నేను 18 years లో ఏ రోజు ఈ మీడియా ముందు కూడా రాలేదండి. కాదండి, నా కథ కాదు, నా కథ ఇదేనండి. సో నాకైతే మీకే బాగా తెలుసా? ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి రాజేష్ గారు. మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వస్తుంది, సోషల్ మీడియాలో కూడా అదే బ్యాక్డ్రాప్. ఏం కనిపించింది చెప్పండి సార్, ఏం కనిపించింది? దేవాలయాల భూములు కబ్జా చేసే వారిపై అది కాదు అని ఉంది సార్. చెప్పను, అది కాదు, అది కాదు నా కథ. నా కథ అది కాదు రాజేష్ గారు. కాదు, ఇదే అవ్వాలంటారా? నేనైతే అదే కథ అని చెప్తున్నాను సార్, స్ట్రాంగ్ గా రిలీవ్ చేస్తున్నాను. ఇదేంటి అసలు కాదండి, ఎందుకంటే ఆశాస్పదం ఉందా? రాజేష్ గారు ఇట్స్ నాట్ యువర్ అంటున్నారు. ఇప్పుడు సుమత గారు చెప్పండి, వాయిస్ వినపట్లేదు. రాజేష్ గారు అంటే మీ నమ్మకాలు అది కాదు కదా ఇక్కడ. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రూఫ్స్. ఆయన చెప్తున్నారు చాలా క్లియర్ గా, ఇది కథ కాదు, అది కాదు, నేను వేరే తీస్తున్నాను అని చెప్పి. నేను గ్యాదర్ చేసి పెట్టుకున్నాను.
రోజు న్యూస్ లో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది, అన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఏ విధంగా ట్రై చేసినా మొత్తం నాకదే వస్తుంది ఎక్కువగా. క్యారెక్టరైజేషన్ ఏమో కానీ కథ బ్యాక్ డ్రాప్ అయితే మారే ప్రసక్తి లేదు. 100% బిలీవ్ చేస్తున్నానండి, నేను అంతే చెప్తున్నాను. కాదయ్యా, నీ నమ్మకం నీది. నేను ఇది డైరెక్ట్ గా నేను ఏమనట్లేదు సార్, నా కథ అదే అని నేను నమ్ముతున్నాను సార్. ఎట్లా నమ్ముతావు? ఇదేంటి అంటే కలెక్ట్ చేశాను సార్, వస్తుంది సార్, బయటకు వస్తుంది. నేను మీ కోడైరెక్టర్ గారు కన్ఫర్మ్ చేసుకున్నాకే బయటకు వచ్చాను సార్. నేను అప్పటికి నెలలు తిరిగాను, పెద్దల చుట్టూరు, అందరి చుట్టూరు మాట్లాడాను. నా లైఫ్ సార్ 18 సంవత్సరాలు నాకు కష్టం సార్. ఒకసారి ఆలోచించి న్యాయం చేయమన్నాను సార్. మీరంటే నాకు చాలా ఇష్టం సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ దయచేసి కొంచెం మీరు చాలా కంపోజ్డ్ గా మాట్లాడుతున్నా అనుకున్నారు కదండి. మీరు నాకు చాలా ఇష్టం అండి, కానీ నాకు అది దొబ్బేస్తారు. లేదు సార్, బాధతో పెయిన్ తోటి మాట్లాడుతున్నా సార్. ఏం లేదు, బాధ అంటే కష్టపడి 3 సంవత్సరాలు కష్టపడి చేసుకున్నా కదా. నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్, నా గొడవ నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అది. అందుకే నమ్మకంతో నేను ఎవరికి కథ చెప్పనండి. నా దగ్గర ఏముందో విషయం ఉందో లేదో పక్కన పెట్టి నేను అసలు ఎవరికి కథ చెప్పను. మా ఎమ్మెల్యే కొట్టిపాటి రవికుమార్, నాకు ఆయనతో అన్న అనే బాండింగ్ ఉండి ఆయన నన్ను కథ చెప్పాను. ఇలా ఈ రోజు నాకు ఇలా అయిపోయింది, అదే బాధపడుతున్నాను నేను. కాదండి, ఒకసారి నా పాయింట్ వినండి రాజేష్ గారు. ఆ కథ నాది నా ఆచార్య కథ అది కాదంటే మీరు అదే అంటారండి. ఇది ఎంతకంటే ఆరోగ్యం ఏమైనా ఉందండి? ప్రపంచం ముందే కూర్చున్నామండి. ఇప్పుడు పర్సనల్గా ఎందుకు ఇంకా అవసరం లేదు కదండి. మీడియా ముందు మాట్లాడుతున్నారు అందరూ. మీడియా ముందే అసలు మాట్లాడుతున్నానే. శివ గారు మీరు నాకది చెప్పాలా? కానీ నాకది చెప్పాలా వీళ్ళకి? రాజేష్ గారు, మీరు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నావో లేకపోతే సోషల్ మీడియాలో వస్తున్న వాటిని తీసుకొని వాటిని బేస్ చేసుకొని మాట్లాడడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? సోషల్ మీడియాలో ఏదో కథ ఉంటుంది, డెఫినెట్గా ఫ్యాన్స్ ఒక పోస్టరో లేకపోతే ఒక లుక్ రిలీజ్ అవ్వగానే ఓకే ఇలా ఉంటుందేమో సినిమా అని మనం చాలా ఊహించుకుంటాం, ఇలా ఉండొచ్చు అని. ఆ బ్యాక్ డ్రాప్ లో మనకు కనిపిస్తున్న సీన్స్ కనిపించి ఇది నాదే అని అనుకోవచ్చు. సో ఆన్ దట్ బేసిస్ హౌ కెన్ యూ క్వశ్చన్? లేదు సార్, నేను కో డైరెక్టర్ గారు కాల్ చేసి కన్ఫర్మ్ చేసి కావాలంటే వాయిస్ రికార్డర్ తీపించుకోండి సార్. నేను అలా ఏం అనట్లేదు సార్. కథ కానప్పుడు ఎలా అంటారు ఆయన? కాదండి, నేను ఆన్ రికార్డ్ వెన్ ద వరల్డ్ ఇస్ వాచింగ్ ఐఎమ్ సేయింగ్ ఆ కథ కాదంటున్నా.